ఇప్పుడు ఫస్ట్ నుంచి ఈ ఉబ్బింది. ఉబ్బినాక ఎందుకంటే ఇక అట్లనే మేము రామారెడ్డికి వెళ్ళి గోళీ తెచ్చుకున్నాం అడికెళ్ళి. ఆయన కూడా అట్లనే చెట్ల మంది వేస్తుండే కానీ ఆయన కూడా తగ్గలేదు. ఈ మా ఆవిడ ఏం చేసిందంటే ఈ బాక్స్ తెచ్చింది. బాక్స్ అది వీళ్ళు వచ్చింది పోస్ట్ అయినా తెచ్చి ఇచ్చిండు. అది ఇప్పి చూసేవారు గోళీలు ఉన్నాయి. నేనేం చేసిన అంటే ఈ చెట్ల గోళీలు కనిపిస్తున్నాయి కదా, వీళ్ళకి అడగలే, ఎవరికి అడగలే, నా కొడుకు అడగలే, నా కోడలు కూడా అడగలే అని కోడలు కూర్చోబెట్టిన, ఒక బాక్స్ కూర్చోబెట్టిన. మరి ఇది మింగచ్చా, నాకేమైనా తగ్గుతుందేమని చూపెడితే అత్తమ్మ ఇది చెట్ల మందు ఉంది గోళీలు అంటే వేసుకున్నాం. వేసుకున్నాక 15 రోజులు 20 రోజులు పడ్డదనుకో. దాని తర్వాత మంచిగా మెల్లగా స్లో అయింది. ఇక నొప్పి తగ్గిపోయింది. మొత్తం పేరంతా అల్లకంగా ఉంది. మళ్ళీ ఇంకో బాక్స్ మింగినాయి. అది కూడా అది 2 బాక్సులు మింగేసిన తర్వాత మా కొడుకు అడిగిన, అమ్మాయి ఇది మింగద్దు, ఇది మళ్ళీ డాక్టర్ మా తండ్రి రోజు వస్తాడు ఆయన. ఆ డాక్టర్ చూపెట్టిన, ఈ డాక్టర్ సార్ మీరు ఈ బాక్స్ ఒక తెలియదు, నాకైతే ఇది ఎంత అయింది అని చూపెట్టిన. అమ్మాయి ఇది దొరికేది, ఇది ఆన్లైన్ లా బుక్ చేసుకోవాలి అని ఆయన చెప్పిండు. ఇది ఆయుర్వేదిక్ మందు, ఇది నీకు ఇక్కడ ఏ దొరికేది, ఏ షాప్ లా దొరికేది, నువ్వు కామాడంత తిరిగినా దొరికేది ఆయన చెప్పిండు. చెప్తే సరే అని సపోజ్ అవుతున్నా. మళ్ళా మా కొడుకు చెప్పిన, వాడక ముందు నీ కాళ్ళు ఎట్లా ఉంటుండే, ఇది వాడక ముందు నీ కాళ్ళు ఎట్లుంటుండే? వంక నడుస్తుండే, కరెక్ట్ నడవకపోతుంది, కరెక్ట్ కుసోబోతుంది. ఇక దొడ్డికి పోదామంటే కష్టం ఉంది. ఇప్పుడు మంచిగానే ఉంది కానీ ఇప్పుడు గోళీలు లేదు. ఒక బాక్స్ అయినా మింగి బంద్ చేస్తాను అట్లా అని ఏం పడబడ్డాను. ఓకే, మంచి పని చేసిందా నీకు? హ్యాపీయా? హ్యాపీ, సూపర్.